శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. పూర్ణ అవధూత శ్రీ పూండి స్వామి. శ్రీ స్వామితో భక్తుల అనుభవాలు. ఎవరికి ఎవరు కాపలా. పేరు సుబ్రహ్మణ్యం. వయస్సు 61 సంవత్సరాలు. ఊరు పూండి. నాకు కొన్నాళ్లపాటు శ్రీ స్వామి దగ్గర కాపలాదారునిగా పనిచేసే భాగ్యం లభించింది. ఆ సమయంలో ఒకసారి నాకు వివాహం ఎప్పుడు జరుగుతుందని శ్రీ స్వామిని అడిగాను. వీలైనంత త్వరలోనే జరుగుతుందిలే అంటూ వారు నన్ను ఆశీర్వదించారు. అక్కడే ఉండి మా సంభాషణంతా విన్న సుబ్రహ్మణ్య స్వామి నా గురించి శ్రీ స్వామితో, నేను సంబంధాల కోసం ఎక్కడకు వెళ్లినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతున్నదని చెప్పారు. అమ్మాయి ఉత్తర దిక్కున ఉందిలే అయ్యా, వెళ్ళి చూడు అన్నారు శ్రీస్వామి. శ్రీస్వామి వాక్కు వేదవాక్కే. వారన్నట్లుగానే ఉత్తర దిశగా ఉన్న పాల్వార్తు వేండ్రాన్ అన్న గ్రామంలో ఒక సంబంధం ఉన్నదని తెలిసి ఆ విషయం శ్రీస్వామితో విన్నవించుకున్నాను. అప్పుడు శ్రీస్వామి, నేను ముందుగా వెళ్లి అక్కడ ఉంటాను, మీరు తర్వాత రండి అని అన్నారు. మేము పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మాటల సందర్భంలో వియ్యాలవారు మేమొచ్చే ముందు కాషాయ వస్త్రాలను ధరించిన ఒక సాధువు చేతిలో రేకుడబ్బాతో భిక్షకు వచ్చాడని, ఎక్కడ్నుండి వచ్చారని అడిగితే, నాది పోలూరమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నం కావాలి అని అడిగారని, ఆయనను ఇంటి అరుగుమీద కూర్చొండబెట్టి విస్తరివేసి భోజనం వడ్డించామని, భోజనం చేసి ఆయన ఆశీర్వదించి వెళ్లారని చెప్పారు. ఆ సంబంధమే నాకు నిశ్చయమైంది. సమయానికి వారి వద్ద పెళ్లి ఖర్చులకు గాను పైకం లేకపోవడంతో వారి పెళ్లి ఖర్చుల నిమిత్తం 1000 రూపాయలు నేను వారికిచ్చి ఆ అమ్మాయిని వివాహమాడాను. వివాహమై 3 సంవత్సరాలైనా నాకు సంతానం కలగకపోవడంతో సంతాన ప్రాప్తికై నేను సుబ్రహ్మణ్య స్వామి ద్వారా శ్రీస్వామిని ఆశీస్సులడిగాను. వెంటనే శ్రీస్వామి, ఇదేమైనా మామిడికాయ, కొబ్బరికాయ, అలా వెళ్లి కోసుకొని రావడానికి? సమయం వస్తే పండుతుంది, సమయం వస్తే రాలుతుంది అన్నారు. శ్రీస్వామిని ప్రార్థించిన 2 మాసాలకు నా భార్య గర్భం దాల్చి మగ శిశువును ప్రసవించింది. మరలా 4 సంవత్సరాల వరకు సంతానం కలగకపోవడంతో మరలా శ్రీస్వామిని ఇంకొక సంతానానికై ప్రార్థించాను. కలుగుతుందయ్యా, పుత్ర సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించారు శ్రీస్వామి. శ్రీస్వామి కృపా కటాక్షాల వలన మాకు 2వ అబ్బాయి కూడా జన్మించాడు. శ్రీ పూండీస్వామి ఆసీనులైన అరుగుకు వెనుకవైపు ఒక గదిలో శ్రీస్వామికి సమర్పించిన పదార్థాలన్నీ గుట్టలుగా పడి ఉండేవి. ఆ ఇంటి యజమానురాలైన అపరంజి అనే వృద్ధ మహిళ ఆ గదిలో ఉన్న ప్రసాదాలలోని వేరుశనగపప్పు ఉండలను చూసింది. ఆమెకు వాటిని తీసుకొని తినాలన్న కోరిక గాఢంగా కలిగింది. ఆ కోరికను నిగ్రహించుకోలేక ఒక ఉండను తీసుకుని దాచుకుంది. తెల్లవారుజామున ఇంటి ముంగిట కళ్ళాపి చల్లడానికి ఆమె బయటకు రాగానే శ్రీస్వామి, చట్టి అంటే మట్టిగిన్నె, కడవా నేను దాచిపెట్టడానికి, నేనెలా దాచిపెట్టేది అన్నారు. రాత్రి తాను శనగ ఉండను తీసుకున్నందువల్లే శ్రీస్వామి అలా అంటున్నారని అపరంజికి అనిపించింది. తన తప్పును గ్రహించిన అపరంజి వెంటనే ఆ ఉండను తిరిగి ప్రసాదాల గదిలో ఉంచి వెళ్ళింది. కాపలాదారుగా అక్కడ ఉన్న నేను అది చూశాను. నేను చూడటం గమనించిన ఆమె ఎంతో సిగ్గుపడింది. ఈ విషయం గూర్చి ఎవరికీ చెప్పవద్దని నన్ను బ్రతిమలాడింది. శ్రీస్వామి కాపలాదారుగా 2 సంవత్సరాలు వారికి సేవ చేసుకునే భాగ్యం నాకు లభించింది. ఈనాటికి శ్రీస్వామి దయతో నా చేతనైనంత సేవ చేసుకునేటట్లు నన్ను అనుగ్రహిస్తూనే ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.